ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. చిదాభాస రూపజీవుడైనటువంటి ద్రష్ట దృశ్యము వీని యొక్క భావము లేనిదై, అంటే అత్యంత భావము కొరకై ఇది లేదు అనేటువంటి భావము దృఢపడడం ద్వారా, ఆ దృఢపడడం కోసం యుక్తుల ద్వారా శాస్త్రాల ద్వారా అనేక జ్ఞాన బోధనల ద్వారా కూడా ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వారే బ్రహ్మను అభ్యసించేటువంటి వారు బ్రహ్మాభ్యాసకులు అని తెలియజేస్తూ, ఈ దృశ్యము అసలు సృష్టి ఆది యందు సృష్టి ప్రారంభంలోనే ఉత్పన్నం కాలేదు కాబట్టి ఇది ఏ కాలమునందు కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలముల యందు ఎప్పటికీ లేనిదే. నేను ఈ జగత్తు మున్నగునివి ఎప్పుడూ లేనేలేవు అనే ఈ ప్రకారమైనటువంటి బోధని ఏమంటారు అంటే, దీనిని జ్ఞానాభ్యాసము లేదా బోధాభ్యాసము అని చెబుతారు. అటువంటి అభ్యాస ప్రయత్నం చేసి సఫలీకృతులైనటువంటి మహనీయులు అని చెబుతూ, దృశ్య సంభవ బోధేన రాగద్వేషాదితానవే రతిర్బాలో దితాయాసౌ బ్రహ్మాభ్యాస ఉదాహృత. ఈ విధంగా దృశ్యము అసంభవమని, అంటే అది ఎప్పటికీ కూడా సంభవించలేదు, అది పుట్టనే లేదు, పరమాత్మ కంటే భిన్నమైన వస్తువు లేదు అని గ్రహించిన తరువాత పరమాత్మ యందు కలిగేటువంటి ఆసక్తి ఏదైతే ఉంటుందో, అంటే రెండవ వస్తువు లేని సర్వము సర్వాకారముగా సదా ఎల్లప్పుడూ ఏకమాత్రమైనటువంటి ఆ పరబ్రహ్మ వస్తువునందు ఎవరికైతే ఆసక్తి కలిగి ఉంటారో, రెండవ వస్తువు లేదు అని ఎప్పుడైతే రూఢిపడి ఉంటారో, ఏకమాత్రమైనటువంటి ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి అనే భావన యందు ఎవరు స్థిరపడి ఆసక్తి కలిగి ఉంటారో వారిని మాత్రమే బ్రహ్మాభ్యాసము అని చెప్పి అంటారు. దృశ్య సంభవ బోధేన వినా ద్వేషాదితానవం తపయిత్యుచ్యతే తస్మాన్నా జ్ఞానం తచ్చ దుఃఖకృతం. దృశ్య మిథ్యాజ్ఞానము, ఈ దృశ్యము అనేటువంటిది ఏంటి? అబద్ధమైనటువంటిది, లేకనే ఉన్నట్లుగా గ్రహించేటువంటి జ్ఞానము మిథ్యాజ్ఞానము, అబద్ధమైన జ్ఞానము. రాగద్వేష క్షయములు లేకుండా, అంటే దేని యందు కూడా ఆసక్తము కానీ అనాసక్తము కానీ ఈ రెండు లేనటువంటి, మరి ఒకటి వస్తుందని ఆనందము, ఒకటి వదిలిపెట్టవలసి వస్తుందనే బాధ, ఈ రెండు నశించిపోతాయి అనేటువంటి దుఃఖము, ఇవి ఏవి రాగద్వేష క్షయాలు నశింపు లేకుండా ఉండేటువంటి ఆచరించేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏంటి? మూఢములను, అంటే దుఃఖ కారణములను, తాపదాయకాలే అయి ఉంటాయి. ఏ విధంగా అంటే రాగాన్ని వదలలేక, ద్వేషాన్ని వదలలేక, నశింపుని కూడా వదలలేక వాటి యందు దాన్ని ప్రయత్నిస్తూనే ఉండేటువంటి ఏ మూఢత్వం అయితే ఉంటుందో అది ఏమిస్తుంది? కేవలం దుఃఖాన్నే ఇస్తుంది. ఇటువంటివన్నీ కూడా దుఃఖానికే కారణాలవుతాయి. తాపదాయకాలు, ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవికమైనటువంటి తాపత్రయాలనే ఇస్తూ ఉంటాయి. ఏది? ఈ దృశ్యము మిథ్యాజ్ఞానము, చూడబడేదంతా కూడా అబద్ధమైనటువంటి జ్ఞానం ఎవరికైతే లేదో ఈ విధమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అని చెబుతూ, దృశ్య సంభవ బోధో హి జ్ఞానం జ్ఞేయంచ కథ్యతే తదభ్యాసేన నిర్వాణ మిథ్యాభ్యాసో మహోదయ. దృశ్య సంభవ బోధయే జ్ఞాన జ్ఞేయములను పేరిట వ్యవహరింపబడుతూ ఉన్నది. దీని యొక్క అభ్యాసమే గొప్పదైనటువంటి అభ్యాసము. దీని ద్వారానే మరి నిర్వాణము, అంటే మోక్ష స్థితిని పొందుతారు అని చెబుతూ, దృశ్యము లేదు అనేటువంటి బోధ, అంటే దృశ్యము అనబడేటువంటిది ప్రత్యేకంగా అబద్ధమని అజ్ఞానమని చెప్పడం కంటే అసలు దృశ్యం అనేది లేదు.
అనే జ్ఞానం ఎవరికైతే ఉంటుందో ఆ దృఢపడినటువంటి జ్ఞానం ద్వారా రాగము ద్వేషము అనేది శమించిపోతాయి, ఇక ఏమీ ఉండవు. ఇక అవి శమించిపోగా ఏ తత్వం అయితే ఉంటుందో, శాశ్వతమైనటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో దానిని ఎవరైతే దృఢతరంగా మననం చేస్తూ దానిని అనుసరిస్తూ అనుగమిస్తూ ఉన్నటువంటి వారి యొక్క ఆత్మయందలి ఉత్పన్నమవుతుంది. ఉత్పన్నమయ్యేటువంటి ఆత్మయందు ఏ ప్రీతి అయితే ఉంటుందో దానినే బ్రహ్మాభ్యాసము, దానినే నిర్వాణము అని చెబుతూ, అంతేకాదు దృశ్యము అనేటువంటిది లేదు అని చెప్పబడేటువంటి బోధ ఏదైతే ఉన్నదో అదే జ్ఞానము. ఆ జ్ఞానము జ్ఞేయమని చెప్పబడుతుంది. అంటే అదే పరమాత్మ, అదే అధిష్టానం, అదే పొందవలసినటువంటి వస్తువు అని కూడా చెప్పబడుతుంది. అటువంటి బోధ యొక్క అభ్యాసము చేత ఏం ప్రాప్తిస్తుంది? నిర్వాణము అంటే మోక్షమే ప్రాప్తిస్తుంది. అటువంటి దాని యొక్క అభ్యాసమే మహత్తరమైనటువంటి ఆత్మ యొక్క ఉదయానికి కారణమగుచూ ఉన్నది అని తెలియజేస్తూ, భవబహుళ నిశానితాంత నిద్ర సతత వివేక విబోధవారి శేకై ప్రగలతి హిమశీతలై రశేషా శరది మహామిహికేవ చేతసీతి. శరత్కాలముల యందలి మంచువాన అంటే శరత్కాలంలో ఏమవుతుంది? నిర్మలమైనటువంటి ఆకాశం నుండి మంచు అనేటువంటిది కురుస్తుంది. అది మరి ఆ మంచు ఏ విధంగా తొలగుతుంది? ప్రబలమైనటువంటి జలపాతమును తొలగుతుంది. అంటే ఎప్పుడైతే వర్షం వస్తుందో దాని ద్వారా ఈ మంచు అనేటువంటిది ఆగిపోతుంది. అలాగే నిరంతరమైనటువంటి వివేక అభ్యాసము, మరి ఎల్లవేళలా నిరంతరము త్రికాలముల యందు కూడా ఎవరైతే వివేకంతో కూడినటువంటి అభ్యాసము అనబడేటువంటి నీటి వలన తడుపుబడిన చిత్తం యొక్క సంసార సర్వర్యనురాగం అనేటువంటి నిద్ర దూరం అయిపోతుంది. ఈ సంసారము అనేటువంటి బాణ పరంపర కొట్టబడినటువంటి నిద్ర ఏదైతే అజ్ఞానతమమైనది ఉంటుందో అది దూరం చేసేస్తుంది. దేని ద్వారా? వివేకం యొక్క అభ్యాసము చేత చిత్తము ఎప్పుడు శుద్ధమవుతుందో అప్పుడు ఈ సంసార సంబంధమైనటువంటి తమస్సు, గాఢ చీకటి ఏదైతే ఉంటుందో అది శమించిపోతుంది అని చెబుతూ, ఇత్యుక్తవత్యదమునౌ దివసో జగామ సాయంతనామ విధయే స్తమినో జగామ స్నాతుం సభాకృత నమస్కరణ జగామ శ్యామాక్షయే రవికరైశ్చ సహా జగామ అని ఈ విధంగా వశిష్ఠదేవులు శ్రీరామచంద్రునికి సరస్వతీమాత లీలకు చెప్పినట్లుగా తెలియజేశారు అని శ్రీ వాల్మీకి మహర్షి ఈ విధంగా వశిష్ఠదేవుడు ఉపదేశిస్తూ ఉండగా సాయం సమయం అయింది. సాయంకాల విధులు ఆచరించడం కారణం కోసం సూర్యుడు అస్తమించాడు. అప్పుడు వారంతా కూడా అక్కడ ఉన్నటువంటి శ్రోతలై ఉన్నటువంటి వారు, వినేటువంటి శ్రావకులు, శ్రవణం చేసేటువంటి మహామునులు, సర్వులు కూడా వారంతా కూడా ఆ వశిష్ఠ మహర్షికి నమస్కరించారు. నమస్కరించి ఆ సాయం కృత్యాల పనులను అంటే వారికి సాయం సమయంలో చేసుకునేటువంటి స్నాన సంధ్య జప తప వ్రత అనుష్ఠానాది నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించడానికి వారంతా కూడా వశిష్ఠ మహర్షికి నమస్కారం చేసి వారంతా వెళ్ళిపోయారు. మళ్ళీ తెల్లవారింది. తెల్లవారిన తర్వాత మరలా కూడా వాళ్ళు ఏ విధంగా వచ్చారు అంటే, సూర్యుడు ఏ విధంగా ఉదయిస్తే సూర్యుని కిరణాలు ప్రసరిస్తాయో అలాగే సూర్యకిరణాలతో సమానంగా మళ్ళీ వారు ఆ వశిష్ఠ శ్రీరామచంద్రుని యొక్క ఆ యొక్క సంవాదాన్ని, ఈ జ్ఞాన బోధన వినడానికి మళ్ళీ వారంతా కూడా ఉదయాన్నే వచ్చారు అని శ్రీ వాల్మీకి మహర్షి చెప్తూ ఉన్నారు. అంటే అప్పటికి 4 రోజులు ముగిసింది. అది 3 రోజులు ముగిసింది. ఇంకా 4వ రోజు ఉదయం అన్నమాట. శ్రీ వశిష్ఠదేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఇది సంకథనం కృత్వా తస్యాం నిశి వరాంగనే సుప్తే వరిజనే నూనా మదాంతః పురమండపే దృఢాఖిలార్ఘల ద్వార గవాక్షే దక్ష చేతసి
పుష్ప ప్రకరణిష్ట్యూత మాంసలామోధరే మందరే. ఆ విధంగా ఆ రోజు రాత్రి లీలావతి మరి ఆ సరస్వతి మాత ఇద్దరూ కూడా ఈ విధంగా సంభాషించుకుంటూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎట్లా తలుపులన్నింటినీ వేసేశారు. చుట్టూ ఉన్నటువంటి పరిజనులందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు. ఆ నిద్రపోతూ ఉన్నప్పుడు వారిద్దరూ ఎక్కడ కూర్చొని ఉన్నారు అంటే ఆమ్లానమాలావసన శవ పార్శ్వాసన స్థితే సకలామల పూర్ణేందు వదన ద్యోతితాస్పదే సమాధిస్థానకం గత్వా తస్తతుర్నిశ్చలాంగికే. ఆ తావు ఎటువంటిది అన్నప్పుడు అక్కడ ఆ తావు అంటే ఆ వారు ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా పూల గంధముతో, పూల యొక్క పరిమళంతో నిండిపోయి ఉన్నది. ఎందుకు? లీలా భర్త ఆ పద్ముని యొక్క శరీరం, ఆ పద్మ మహారాజు యొక్క శరీరం వాడకుండా ఉండేటువంటి పూలతో అలంకరించబడి కప్పబడి ఉన్నటువంటి చోటునే సరస్వతీమాత లీలా ఇద్దరు కూడా కూర్చొని ఉన్నారు. వారు బాహ్యమైనటువంటి శారీరక స్మృతిని వదిలివేశారు. వారు సమాధి స్థితిని ఆశ్రయించారు. నిశ్చలమైనటువంటి అంగనలు, శరీరాలు కదలకుండా నిశ్చలంగా నిలబడి ఉన్నవి, కూర్చొని ఉన్నవి. అప్పుడు వారి వదనముల నుండి, వారి ముఖాల నుండి పూర్ణచంద్రుని నుండి వచ్చినటువంటి కాంతి ఏ విధంగా తెల్లగా స్వచ్ఛముగా ప్రకాశవంతంగా ఉంటుందో అలాంటి కాంతి వాళ్ళ ముఖమండలాల నుండి వెలువడుతూ ఉన్నది. రత్నస్తంభాదివోత్కీర్ణే చిత్తే భిత్తా వివార్పితే. ఏ విధంగా ఉన్నది అంటే వారు రత్నస్తంభమున చెక్కబడినటువంటి బొమ్మల్లాగా శోభిల్లుతూ ఉన్నారు. అంటే స్తంభంపై చెక్కినటువంటి నగీషీలు చెక్కినటువంటి బొమ్మలు ఏ విధంగా అందముగా తీర్చిదిద్దినట్లు ఉన్నవో అలాగా వాళ్ళిద్దరూ ఆ యొక్క రత్నస్తంభాల మీద చెక్కబడినటువంటి బొమ్మల్లాగా నిశ్చలాంగనలై ఉన్నారన్నమాట. సర్వాస్తత్యజతం చింతాః సంకోచం సముపాగతే దివసాంతైవాబ్జిన్యౌ ప్రసృతామోదలేఖిఖే బభూవతుర్భృశం శాంతే శుద్ధే స్పంద వివర్జితే గిరౌ శరది నిర్వాత ఇవ భ్రష్ట భ్రమాళికే. వారి యొక్క ఇంద్రియ వ్యాపారాలు అంటే వారి యొక్క అవయవాలకు కదలికలు అనేటువంటివి ఏవీ లేవు. అన్నీ ఎక్కడివక్కడ కట్టుబడిపోయినవి. సాయం సమయంలో ఉండేటువంటి తామరల జంటలాగానే సాయం సమయంలో తామరలు ఎలా ఉంటాయి? ముకులుంచుకుపోయి ఉంటాయి, అంటే ముడుచుకుపోతాయి. సూర్యుని యొక్క వెలుగుతోనే అవి వికసితమవుతాయి. అలాగే సాయం సమయంలో ఉన్నటువంటి తామర పువ్వుల యొక్క జంట ఏ విధంగా ఉంటుందో అలాగే రెండు తామరల్లాగానే వారు సంకుచిత భావాన్ని పొంది ఉన్నారు. సర్వేంద్రియాలు కూడా నిశ్చలంగా ముకులించుకుపోయి ఉన్నవి. వారి యొక్క ఇంద్రియాలలో, వారి యొక్క శరీరాలలో ఎటువంటి కదలిక లేదు. ఎలా ఉన్నారు? శరత్కాలమున అంటే ఏ వర్షము లేని మేఘము లేని కాలంలో మరి గాలి లేకుండా ఉన్నటువంటి కొన మీద ఉన్నటువంటి మేఘము ఎంత నిశ్చలంగా ఉంటుందో వారు కూడా అంత నిశ్చలులై ఉన్నారు అని చెబుతూ నిర్వికల్ప సమాధానాజ హతుర్బాహ్య సంవిధం యథా కల్పలతే కాంతే పూర్వం ఋత్వంతరే రసం. కల్పలత నూతన ఋతువున పూర్వ ఋతు రసాన్ని పరిత్యజించినట్లుగానే ఇప్పుడు పూల వృక్షం ఉంటుంది. ఆ పూల చెట్టు కానీ లేదా ఇంకొక కల్పలత కానీ ఒక పూల తీగ కానీ అదేం చేస్తుంది? నూతన వసంత ఋతువు వచ్చినప్పుడు దాని యొక్క శిశిరంలో ఉన్నటువంటి ఆ చెట్టుకు ఉన్నటువంటి విషయాన్ని అది విసర్జించి మళ్ళీ వసంత ఋతువు యొక్క రసాన్ని అది ఆస్వాదించినట్లుగానే మరి అట్లాగే గతంలో ఉన్నటువంటి ఋతురసాన్ని వదిలేసినట్లుగానే వారిద్దరూ కూడా ఎలా ఉన్నారు అంటే ఏ సంకల్ప వికల్పాలు లేనటువంటి నిర్వికల్ప సమాధిని ఆశ్రయించి బాహ్యమైనటువంటి జ్ఞానాన్ని పూర్తిగా వదిలివేశారు. ఎవరు? లీలా సరస్వతీమాత ఇద్దరూ కూడా. అహం జగదితి భ్రాంతి దృశ్యస్యాధ వనుద్భవ యథా తాభ్యామవగత అత్యంత భావనాత్మక.
తదాదృశ్య పిశాచోయ మలమస్త్యంగతో ద్వయో. అనగా ఓ రామచంద్ర, ఓ పాపరహితుడవైన ఓ శ్రీరామ, నేను దృశ్య జగత్తు ఇవి అత్యంతము మిథ్యలు అని గ్రహించినప్పుడే వారి నుండి దృశ్య పిశాచి తొలగిపోయింది. వారిద్దరూ ఎలా కూర్చున్నారు అంటే, నేను దృశ్య జగత్తు అనేటువంటివి ఏవీ లేవు, ఇవన్నీ అత్యంతము, నేను లేను, దృశ్య జగత్తు లేదు, ఇవి లేవు అనేటువంటి దృఢభావన ఏదైతే, ఇవంతా అబద్ధమని ఎప్పుడైతే వాళ్ళు దృఢంగా గ్రహించారో అప్పుడు వారి నుండి ఈ దృశ్య సంబంధమైనటువంటి ఆలోచనల పిశాచి అనేటువంటిది శాశ్వతంగా తొలగిపోయింది. అసత్వాదేవ చాస్మాకం శశశృంగమివానఘా ఆదావేవ హి యన్నాస్తి వర్తమానేపి తత్తదా. భాతం వా భాతమేవాతో మృగతృష్ణాంభూ వజ్జగత్. ఏ విధంగా ఉన్నది అంటే, కుందేటి కొమ్ములాగానే అనేకమైనటువంటి వస్తువే. ఏంటది? ఈ దృశ్య జగత్తు అనేటువంటిది. కుందేటికి కొమ్ము ఉంటుందా? ఉండదు. రెండు కూడా నిటారుగా ఉండేటువంటి చెవులు తప్ప కుందేటికి కొమ్ము ఉండదు. అయినప్పటికీ అది అబద్ధమే అయినా కూడా అనడం కుందేటి కొమ్ము అన్నట్లుగానే ఇక్కడ జగత్తు అని చెప్పబడుతుందే కానీ అక్కడ జగత్తు అనేటువంటిది లేదు. లేనటువంటి జగత్తు అనేటువంటి భ్రమ, పూర్తి జగత్తు ఉన్నది అనే భ్రమ నశించినప్పుడు అక్కడ భ్రమ లేదు, జగత్తు లేదు అన్నట్లుగానే సర్వము అలీక వస్తువే, అబద్ధమైనటువంటి వస్తువే. ఊహించినా ఆలోచించినా ఆ వచ్చినటువంటి ఆలోచనను తీసివేసినా, లేని దానిని మళ్ళీ ఇంకొక ఆలోచన చేసి తీసివేసే శ్రమ ఏమి అందుకు, కాబట్టి అది అబద్ధమైనదే అని చెబుతూ, అంతేకాదు మృగతృష్ణ వలె మనకగపడుచూ ఉన్నది. ఎండమావిలో నీళ్లు లేవు, అది సత్యం. ఎండమావిలో నీళ్లు లేవు అని తెలిసినా ఎండమావిలో నీళ్లు ఉన్నట్లుగానే కనబడుతుంది. అలాగే ఈ సత్య పరబ్రహ్మ వస్తువునందు జగత్తు లేదు, లేకపోయినా ఉన్నట్లుగానే కనబడుతున్నది. ఏ విధంగా అంటే, దీనికి ప్రత్యక్షమైన సాక్ష్యం ఏంటి అంటే, ఎండమావిలో నీరు లేదు. నీరు లేకపోయినా నీరు ఉన్నట్లు ఏ విధంగా భ్రమింపజేస్తుందో, అక్కడ ఎండమావి నీరు అన్నారు కానీ ఉత్త నీరు అనలా. నీరు అంటే నీరు నీరుగానే ఉంటుంది. ఎండమావి నీరు అన్నప్పుడు మరుమరీచికలలో నీరు ఎప్పుడూ ఉండదు. ఉండదు కదా అని ఊరుకుంటుందా? ఉండకపోయినా సరే ఉన్నట్లుగా తోస్తుంది, ప్రత్యక్షంగా కనబడుతుంది. అలాగే ఈ సత్య పరబ్రహ్మ వస్తువునందు ఈ యొక్క జగత్తు అనేది ఉన్నదా? లేదు. లేదు అని లేకుండా ఉంటుందా? ఉన్నట్లుగానే తోస్తూ ఉన్నది. అది ఏ విధమైనటువంటి సత్యము అంటే, ఈ యొక్క మృగతృష్ణ లాంటిదే. దాని యందు నీరు లేకపోయినా నీరు ఏ విధంగా కనబడుతుందో అలాగే ఆ పరబ్రహ్మమునందు జగత్తు లేకపోయినా జగత్తు ఉన్నట్లుగా కనబడుతుంది అని చెబుతూ, స్వభావ కేవలం శాంతం స్త్రీద్వయం తద్భవ భూవవః చంద్రాకాదివ పదార్థౌఘై ఘోర ముక్తమివాంబరం. అప్పుడు ఆ యువతులు ఎవరు? లీలాదేవి, సరస్వతీమాత. వీరిద్దరూ కూడా ఏం చేశారు? దృశ్యము దర్శనము అనే భావం నుండి పూర్తిగా విడిపడ్డారు. అంటే ఇదంతా కూడా ఏంది? లేని అలీక వస్తువు. అలీకాన్ని అలీకంగానే చూసి దృశ్యము లేదు, దర్శనము లేదు, అక్కడ ద్రష్ట లేదు. ఇటువంటి భావన నుండి ఆ యువతులిద్దరూ, ఆ లీలారాణి దేవి, ఆమె దేవి సరస్వతి మాత, వీరిద్దరూ కూడా భావ నుండి విడివడిపోయి ఏ విధంగా ఉన్నారు అంటే, సూర్యుడు చంద్రుడు మొదలైనటువంటి శూన్యమైనటువంటి ఆకాశంలాగానే శాంతమైనటువంటి భావాన్ని వహించి ఉన్నారు. ఎటువంటి ఆలోచన లేదు, సర్వశూన్యమైనటువంటి ఆలోచన రహితమైనటువంటి నిశ్చల స్థితిలో శాంత భావాన్ని వహించి ఉన్నారు. తేనైవ జ్ఞానదేహేన చచార జ్ఞప్తి దేవత మానుషీత్వీతారేణాసు ధ్యాన జ్ఞానానురూపిణ. సరస్వతీదేవి జ్ఞానమయ దేహాన్ని ధరించి ఉన్నది.
దేనితో అంటే ఆమె కేవలం ఆతివాహిక దేహము అంటే సూక్ష్మమైనటువంటి జ్ఞానమే శరీరముగా ఉండి జ్ఞానముతో నిండి ఉన్నటువంటి సరస్వతీదేవి జ్ఞానముతో నిండినటువంటి ఆ శరీరాన్ని ధరించి ఉన్నది. లీలాదేవి ఎక్కడ ఉన్నది? భౌతికమ అభిమాన శూన్యమును, భౌతిక దేహముపై ఉన్నటువంటి అభిమానము పూర్తిగా వదిలివేసి ఉన్నది. భౌతికాభిమానం బాహ్య సంబంధమైనటువంటి సంగతి ఎప్పుడైతే వదిలేసి శూన్యముగా ఉన్నదో ఆమె కూడా జ్ఞాన శరీరంతోనే ఉన్నది. వారిద్దరూ కూడా ఆ జ్ఞాన ధ్యాన బ్రహ్మధ్యానము జ్ఞానముతో నిండిపోయినటువంటి ఆ దేహాలను ఇద్దరూ ధరించారు. ధరించి ఆ జ్ఞానమయ శరీరాలతోనే సంచరిస్తూ ఉన్నారు అని శ్రీ వశిష్ఠదేవులు శ్రీరామచంద్రునికి తెలియజేస్తూ గేహాంతరేవ ప్రాదేశ మాత్ర మారుహ్య సంవిద బభూవతుశ్చిదాకాశారూపిణ్యౌ వ్యోమగాకృతి. వారు పరిమితమైనటువంటి ఆ గృహాకాశము నుండియే దూరముగా ఉన్నటువంటి దూరాకాశ చిదాకాశ స్వరూపాన్ని కూడా గ్రహించారు. గ్రహించి అగతే లలనే లీలాలోలే లలితలోచనే స్వభావాచేత్య సంవిత్తేర్నభో దూరమితో గతే తత్రస్తేనాదచిద్వృత్య వప్లువాతే నభస్థలం కోటి యోజన విస్తీర్ణం దూరాధోర తారాంతరం. ఆ తర్వాత వాళ్ళు మృదువైనటువంటి సూక్ష్మమైనటువంటి వివేకవంతమైనటువంటి కనులను తెరిచారు. ఆ లలనలు ఆ మహిళలు ఇద్దరు కూడా పూర్వజ్ఞానాన్ని అనుసరించారు. మళ్ళీ కూడా భౌతిక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కొద్దిగా అనుసరించి ఆకాశంలో చాలా దూరానికి వెళ్ళారు. అక్కడ నుండియే చిద్వృత్తి సాయమున మళ్ళీ కూడా ఆ చిత్తవృత్తి ఏదైతే ఉన్నదో ఆ సాయంతో ఎందుకు పూర్వజ్ఞానాన్ని అనుసరించి ఉన్నారు కదా, కోటి యోజన విస్తీర్ణమైనటువంటి ఆకాశంలో దూర దూర ప్రదేశాలలో కూడా వారు విహరిస్తూ ఉన్నారు. దృశ్యానుసంధాన నిజ స్వభావాదాకాశ దేహే అపితే మిదోత్ర పరస్పరాకార విలోకనేన బభూవతు స్నేహపరే వయస్యే. ఆ సఖీద్వయం యొక్క అంటే ఆ మహిళలు ఇద్దరి యొక్క శరీరాలు కూడా ఏ విధంగా ఉన్నాయి అంటే చిదాకాశమయమై పూర్తిగా జ్ఞానముతో నిండి ఉన్నవి. కేవలం సూక్ష్మమయమైనటువంటి పరమాత్మతత్వమైనటువంటి జ్ఞానముతో నిండి ఉన్నప్పటికీ కూడా వారు పూర్వ సంకల్పములతో కూడినటువంటి మనసు కలవారు అవడం చేత ఒకరితో ఒకరు స్నేహమయమైనటువంటి ఒకరితో ఒకరు కావలసి స్నేహమయమైనటువంటి దగ్గరతనంతో కూడినటువంటి చూపులతో ఒకరినొకరు చూచుకుంటూ ఉన్నారు అని శ్రీ వశిష్ఠదేవులు తెలియజేశారు. ఈ విధంగా దృశ్య అసంభవము అని గ్రహించిన తర్వాత పరమాత్మ యందు కలిగేటువంటి ఆసక్తినే బ్రహ్మాభ్యాసము అంటారు. ఈ దృశ్యము మిథ్యాజ్ఞానము, రాగము ద్వేషము క్షయము లేకుండా ఆచరింపబడేటువంటి యత్నాలు మూఢాలు, దుఃఖానికి కారణాలు, తాపదాయకాలు అవుచూ ఉన్నవి. మరి దృశ్య అసంభవ బోధ ఏదైతే ఉంటుందో జ్ఞానజ్ఞేయములను పేరిట అది వ్యవహరింపబడుతూ ఉన్నది. దీని అభ్యాసమే గొప్పదైనటువంటి అభ్యాసము. దీనినే ఏమంటారు అంటే నిర్వాణము అంటారు. దృశ్యము లేదనే బోధ ఏదైతే ఉన్నదో అదే జ్ఞానమని జ్ఞేయమని కూడా చెప్పబడుతూ ఉంటుంది. అటువంటి బోధ యొక్క అభ్యాసము చేత మోక్షము సంప్రాప్తిస్తుంది. దానినే నిర్వాణము అంటాము. దాని యొక్క అభ్యాసము చేతనే మహత్తరమైనటువంటి ఆత్మ యొక్క ఉదయానికి కూడా కారణమే అదే అవుతూ ఉన్నది. ఏ విధంగా అంటే శరత్కాలమందలి మంచువాన ప్రబల జలపాతమును తొలగిపోయినట్లుగానే నిరంతరమైన వివేక అభ్యాసము నీటి వలన తడుపబడిన చిత్తం యొక్క సంసార శర్వర్యనుగమము నిద్ర దూరమైపోతుంది, అజ్ఞానము నశించిపోతుంది వివేకము యొక్క అభ్యాసము దృఢపడినప్పుడు అని తెలియజేస్తూ, అంతేకాదు మరి వాల్మీకి మహర్షి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. వశిష్ఠుడు ఇలా ఉపదేశిస్తూ ఉండగా సాయం సమయమైంది. సాయం విధులను ఆచరించడం కోసం కారణమైనటువంటి సూర్యుడు కూడా అస్తమించాడు. అప్పుడు వారంతా లేచారు. లేచి శ్రీ వశిష్ఠదేవులకు నమస్కరించి ఆ సాయం కృత్యాలను ఆచరించడానికి వారు వెళ్ళిపోయారు. మళ్ళీ తెల్లవారింది. ఆ తర్వాత మళ్ళీ వారు సూర్యకిరణాలతో పాటు మళ్ళీ ఆ బోధను శ్రవణం చేయడం కోసం మళ్ళీ వచ్చారు.
అని చెబుతూ అప్పుడు మళ్ళీ సభ అనేటువంటిది మళ్ళీ ప్రారంభమైంది. జ్ఞానోపదేశం మళ్ళీ ప్రారంభమైంది. శ్రీ వశిష్ఠ దేవులు ఏమని చెప్తూ ఉన్నారు? ఆ రాత్రి లీలాదేవి సరస్వతీదేవి ఈ విధంగా సంభాషించుకుంటూ ఉన్నారు. తలుపులన్నింటినీ వేశారు. పరిజనులంతా నిద్రిస్తూ ఉన్నారు. అక్కడ వారు ఉన్నటువంటి ప్రదేశంలో పూల యొక్క గుబాలింపుతో పరిమళాలతో నిండిపోయి ఉన్నది. ఎందుకు? పద్మమహారాజు యొక్క శరీరం వాడు లేనటువంటి పూలతో కప్పబడి ఉన్న చోటనే వారిద్దరూ కూడా సమాధి స్థితిని ఆశ్రయించి ఉన్నారు. నిశ్చలమైనటువంటి శరీరాలు కలిగి ఉన్నారు. అప్పుడు వారి వదనాల నుండి పూర్ణచంద్రుని నుండి వచ్చినటువంటి వెన్నెల లాంటి కాంతి వారి ముఖముల నుండి వెలువడింది. అంతేకాదు వారు రత్నస్తంభమును చెక్కబడిన బొమ్మలలాగా శోభిల్లుతూ ఉన్నారు. వారి ఇంద్రియ వ్యాపారాలు ఏమీ లేవు. సాయంకాలమందల తామరల జంటలాగానే వారు సంకుచిత భావాన్ని పొంది ఉన్నారు. శరత్కాలమున గాలి లేని కొండ ఉన్నటువంటి మేఘాలలాగానే వారు నిశ్చలులై ఉన్నారు. కల్పలత నూతన ఋతువుని ఆస్వాదించేటప్పుడు పూర్వ ఋతు రసాన్ని పరిత్యజిస్తుంది కదా, అలాగే వారిద్దరూ కూడా నిర్వికల్ప సమాధిని ఆశ్రయించి బాహ్య జ్ఞానాన్ని వదిలివేశారు. ఓ శ్రీరామ, పాపరహితుడువైన ఓ శ్రీరామచంద్ర, నేను దృశ్య జగత్తు ఇవి అత్యంతము మిథ్యలని గ్రహించినప్పుడే వారి నుండి దృశ్య పిశాచి అనేటువంటిది తొలగిపోయింది. ఏ విధంగా అంటే కుందేటు కొమ్ము అనేటువంటిది అలీకమైనటువంటి వస్తువే. కుందేటికి కొమ్మే ఉండదు, అయినా కుందేటు కొమ్ము అని పేరు ఏ విధంగా స్థిరపడిందో అలాగే మృగతృష్ణలాగానే మనకి అకపడుతూ ఉన్న ఎండమావిలో నీరు కనబడుతూ ఉన్న నీరు లేనట్లుగానే ఆ పరబ్రహ్మ శాశ్వత వస్తువునందు ఈ జగత్తు అనేటువంటిది లేనే లేదు. లేకపోయినా ఎండమావి యందు నీరు కనపడిన విధంగానే ఈ జగత్తు ఆ పరబ్రహ్మమునందు జగత్తు ఉన్నట్లుగానే కనబడుతూ ఉన్నది. అదంతా అలీకమే. అప్పుడు ఆ యువతలిద్దరూ కూడా ఆ యువతలు ఇద్దరు అన్నప్పుడు ఆ యువతలు ఎవరు అంటే లీలా మరి సరస్వతీమాత. వారిద్దరూ కూడా దృశ్యము దర్శనము అనే భావం నుండి విడివడి సూర్యుడు చంద్రుడు మొదలైన శూన్యమైనటువంటి ఆకాశములాగా, సూర్యుడు లేడు చంద్రుడు లేడు, ఏమీ లేనటువంటి ఖాళీ ప్రదేశము ఆకాశములాగానే శాంత భావాన్ని వహించి ఉన్నారు. సరస్వతీదేవి జ్ఞానమయ దేహాన్ని, లీలాదేవి భౌతిక అభిమానమైనటువంటి దేహాన్ని శూన్యపరుచుకొని లేకుండా చేసుకొని జ్ఞానమయము అయినటువంటి దేహాన్ని అవలంబించారు. ఇద్దరు అవలంబించి అట్లా సూక్ష్మంగా సంచరించసాగారు. వారు పరిమితమైనటువంటి ఆ గృహాకాశమున ఉండియే దూరాకాశమున చిదాకాశ స్వరూపమును గ్రహించారు. ఆ గిరి గ్రామంలో ఉన్నటువంటి గృహమునందే ఉన్నటువంటి ఖాళీలో ఉండి కూడా దూరంగా ఉన్నటువంటి చిదాకాశ స్వరూపాన్ని కూడా గ్రహిస్తూ ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు సున్నితమైనటువంటి వివేకమైనటువంటి కన్నులు కలిగి ఆ యువతులిద్దరూ ఆ లలనలు ఇరువురు కూడా పూర్వజ్ఞానాన్ని అనుసరించి ఆకాశంలో చాలా దూరం వెళ్ళారు. అక్కడ నుండే వాని యొక్క చిద్వృత్తి సాయము చేత 1,000,000 యోజన విస్తీర్ణమైనటువంటి ఆకాశంలో దూర ప్రదేశాలకు కూడా వెళ్ళి విహరించసాగారు. ఆ సఖీద్వయం అంటే ఆ ఇద్దరు కూడా శరీరాలు ఏ విధంగా ఉన్నాయి? చిదాకాశమయమై ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు పూర్వ సంకల్పాలతో కూడినటువంటి మనసులు కలవారై ఉండడం వలన పరస్పరము ఒకరి పట్ల ఒకరు స్నేహమయమైనటువంటి దృష్టులతో చూపులతో ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు అని శ్రీ వశిష్ఠ దేవులు తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.